ప్లీజ్ అరే ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్చి అవతల పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్, సర్దండి. అలాగే ఏంటి రాలో చూస్తావు? సర్దో. మాట లెక్కలేదా? కాల్చేస్తాడు పోతారు బాబు. మేనేజర్ లేదురా. థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్ తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత. అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడువా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం శోభనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్ కి లోట్లేదు. రేయ్, ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్ మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షట్ అప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షట్ అప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కు తింటానంట. 1 2 6 మూతలు. అయ్యో అయ్యో మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే, ఆ మూత మీద చచ్చిపోతే 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరంత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు.
ఒరే శేఖర్ నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయలేదు. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి please. డోంట్ వరీ అప్ప, నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా, నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. ఐస్కాంతం ఐస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఐ యామ్ ది డాక్టర్ హియర్. ఓకే. అబ్బా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు నాకు తెలుసు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్, అనవసరంగా మూత తీసావు. మీరే కదా కట్టించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడుకుంటూ ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా, ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి, వాళ్ళిద్దరు అయస్కాంతంలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోనివ్వండి, నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా వచ్చిందండి? యూసి అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు, నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? yes I am pop singer. ఓ, అయితే ఒక పాట పాడండి. no 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 ప్లీజ్ ప్లీజ్, ఒక్క పాట ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో స్వీట్ అది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? లవ్ బర్డ్స్ కి స్టాప్ ఏమిటి, టైం ఏమిటి, కిస్సాటకి ఫ్లవర్ బ్యూటీలు సరితూగే నా లవర్ ఫుట్ నేలకి. లవ్ అన్నది సో స్వీట్ అది, మిస్ అవ్వని గన్ షాట్ అది. నా సింగల్ బ్యూటీ నువ్వే, నా డార్లింగ్.